హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో నామినేషన్స్లో మాత్రము ఫైర్ అయితే మామూలుగా అయితే లేదు. దమ్ము శ్రీజ ఎంటర్ అయితే పక్కా అంటే పక్కా ఫిక్స్ అయిపోయింది. సో దమ్ము శ్రీజని ఎలిమినేషన్ అయినప్పుడే అసలు ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ఎలిమినేషన్ ఓటింగ్ ప్రకారం కాకుండా వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ వచ్చినాక 6 మంది డెసిషన్స్ తీసుకొని శ్రీజని అయితే ఎలిమినేట్ చేసినారు. సో అందరికీ అనిపించింది ఇది కొంచెం చాలా తప్పు, అసలుకి ఇట్లా పంపించకూడదు బయటకని. సో బిగ్ బాస్ టీం కూడా అదే ఆలోచించింది. కానీ బిగ్ బాస్ టీమ్ చాలా తెలివిగా దమ్ము శ్రీజని మళ్ళీ పంపించాలనే ఉద్దేశంతోనే అలా చేసినారు. శ్రీజ బయటకు వచ్చినా కూడా చాలా అంటే చాలా కోపంతో ఇది నాది తప్పుడు ఎలిమినేషన్, ఇట్లా జరగకూడదు, ఇది అన్ఫేర్ అనే తను కూడా ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పింది. కానీ అన్ని పటాపంచలు చేస్తూ దమ్ము శ్రీజ ఎంట్రీ అయితే మళ్ళీ పక్క అయితే ఫిక్స్ అయిపోయింది. నిన్న జరిగిన నామినేషన్స్లో శ్రీజ మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా హౌస్లో కొంతమందికి కరెక్ట్గా వాళ్ళకి పర్సన్ ఎవరు, వాళ్ళ మాటలకి వాళ్ళతో పోటీ పడేది, మాటల్లో పోటీ పడేది అంటే దమ్ము శ్రీజ అని పర్ఫెక్ట్ అనిపించింది. ఖచ్చితంగా దమ్ము శ్రీజ మళ్ళీ హౌస్లోకి ఎంటర్ కావాల్సిందే. అయితే వాళ్ళల్లో ఎట్లా ఉంటుంది గొడవలు, ఎందుకంటే శ్రీజ మాట పడే రకం కాదు. ఏదైనా కానీ మాటకు మాట బదిలిస్తుంది. మనసులో ఏది పెట్టుకోకుండా పక్కా గేమ్ అయితే పర్ఫెక్ట్గా ఆడుతుంది. ఆ ఫస్ట్లో అయితే శ్రీజని అనుకున్నాము, సో ప్రతి దాంట్లో ఎంటర్ అవుతుంది, ఏమికి అవసరం లేకపోయినా కూడా ఎంటర్ అవుతుంది, అసలు ఇట్లా ఉండకూడదు కదా, ఇప్పుడు గొడవలు పెట్టుకుంటా ఉంటుంది అని అనుకున్నాము. కానీ ఇప్పుడు శ్రీజ లేకపోయేసరికి సో శ్రీజనే కరెక్ట్. ఈ టైంలో శ్రీజ ఉంటే ఇంకా గొడవ పెద్దది అవుతుండే, కరెక్ట్ పాయింట్స్ అడుగుతుండే. అసలు కొంతమందికి శ్రీజనే కరెక్ట్, ఆమె ఉంటేనే బాగుంటుంది అనే లెవెల్లో వచ్చింది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో మూమెంట్. సో ఖచ్చితంగా శ్రీజ ఎంట్రీ అయితే మాత్రం పక్కా అంటే పక్కా ఉండబోతుంది. నిన్న వైల్డ్ ఫైర్స్తో మాట్లాడిన మాటలు, వాళ్ళతో జరిగిన డిస్కషన్లో మాత్రం దమ్ము శ్రీజ అయితే మాత్రం ఒక లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకొకసారి చూసినాం వైల్డ్ ఫైర్స్ వచ్చినప్పటి నుంచి. సో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎందుకంటే వైల్డ్ ఫైర్స్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ వాళ్ళు 1 మంత్ నుంచి బయట ఆల్రెడీ చూసినారు, బిగ్ బాస్ చూసి ఇక్కడికి వచ్చినారనమాట. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎట్లుంది లోపల పరిస్థితి ఏమనేసి, మనం ఎట్లా ఆడాలనేసి వాళ్ళకి తెలుసుకొని వచ్చినారు. కానీ ఇక్కడ శ్రీజ మాత్రము స్టార్టింగ్ శ్రీజ కావచ్చు, ఇంకా మిగతా కంటెస్టెంట్స్ ఫస్ట్ నుంచి వచ్చి ఆడినోళ్ళే. వాళ్ళు 1 మంత్ నుంచి ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి లోపల బాండింగ్స్ ఎట్లున్నాయి అని తెలుసు. బాండింగ్స్ పెట్టుకోవడానికి మేము రాలేదు, మేము గేమ్ ఆడడానికి వచ్చినామంటే బాండింగ్స్ అయితే ఒక క్లోజ్ అయితే ఒకరితో ఫ్రెండ్ అంటాము, ఒకరు అన్న అంటాము, ఒకరు తమ్ముడు అంటాము, ఒకరు బ్రదర్ అంటారు, ఇంకొకరు వాళ్ళ ఫాదర్ రిలేషన్ అంటారు, ఇంకొకరు మా అమ్మ అంటున్నాడు. ఎవరి రిలేషన్ వాళ్ళది. అక్కడ ఉంటే బాండింగ్, కొత్త వాళ్ళైనా ఒక వారం 10 రోజులు ఉంటే కలిసిపోతే వాళ్ళకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది, వాళ్ళకు సంబంధం ఉంటుంది అనమాట. సో దాన్ని మేము తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా అనేసి నేనైతే డిస్కషన్ నామినేషన్లో జరిగింది. సో కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది, ఒక వారం ఉంటేనే అప్పుడే వాళ్ళకి ఎవరితో క్లోజ్ ఉండాలా ఏమనేసి తెలుస్తుంది. అందరూ చెప్పినంత ఈజీ అయితే కాదు బాండింగ్స్ లేకోకుండా ఆడడం అనేసి. బాండింగ్స్ లేకోకుండా అక్కడ మొత్తం బిగ్ బాస్ అంటేనే బాండింగ్స్ పెట్టుకొని వాళ్ళ ఎమోషన్స్ని బయటికి తీసి వాళ్ళ మాస్క్ లేకోకుండా ఆడడమే బిగ్ బాస్ అసలుకి. ఇప్పుడు చూడాలన్నా నెక్స్ట్ వీక్లో మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ సాటర్డే సండే మాత్రం దమ్ము శ్రీజ ఎంట్రీ అయితే పక్కాగా ఉండబోతుంది. ఈసారి ఫైర్ కాదు, శ్రీజ ఎంట్రీతో వైల్డ్ ఫైర్ అయినా మామూలుగా నామినేషన్ జరగడం వేరు, ఆడళ్ళు కొట్లాడుకుంటే నామినేషన్ చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఆడళ్ళు కొట్లాట్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి అస్సలు వాళ్ళల్లో ఫైర్ చూస్తుంటే నిజంగా చాలా ఆడలు కొట్లాడుతుంటే ఎక్కడైనా బయట కూడా అంతే కదా, ఆడలు కొట్లాడుతుంటే ఇట్లే చూస్తామంటే, ఎందుకంటే పాయింట్స్ నోట్ వాళ్ళు నోటితోనే వాళ్ళు చంపేస్తారు ఆ పక్క మనుషుల్ని. సో అట్లా ఉంటుంది వాళ్ళు కొట్లాట. నిజంగా బిగ్ బాస్ హౌస్లో లేడీస్ నామినేషన్ టైంలో కానీ మిగతా టైంలో నిజంగా వాళ్ళు కొట్లాడుకుంటే మాటలతో తిట్టుకుంటా అరుచుకుంటుంటారు కదా, చూసే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్ శ్రీజ ఎంట్రీతో వస్తుందని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.